Hi everyone, good morning. Hey bro, good morning. Service no take up అవుతుంది. Okay. సో ఇప్పటి వరకు ఎవరైనా మీ డీటెయిల్స్ షేర్ చేయని వాళ్ళు ఉంటే సో నా మెయిల్ ఐడికి డీటెయిల్స్ షేర్ చేయండి. ఓకే, సో ఇది నా ఈమెయిల్ ఐడి సర్వీస్ నౌ ట్రైనింగ్ 2018 ఓకే. ఎవరైనా మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయని వాళ్ళు ఉంటే
సో ఈ మెయిల్ ఐడికి డీటెయిల్స్ షేర్ చేయండి. సర్వీస్ నౌ ట్రైనింగ్ 2018@gmail.com. ఓకే. సో మీకు డైలీ క్లాస్ వీడియోస్ నోట్స్ పంపిస్తుంటాను. ఎక్స్క్యూజ్ మీ, నేను డీటెయిల్స్ పంపించాను కానీ నాకు ఈమెయిల్ రాలేదు మీ దగ్గర నుంచి. లేదండి, వచ్చి ఉంటుంది చూడండి ఒకసారి. ఓకే, సార్ చెక్ చేసుకోండి, స్పామ్ లో అట్లా చెక్ చేయండి. ఓకే, అలా చెక్. అదే క్లాసెస్ మళ్ళీ చూద్దామని చెప్పి చూసాను, నాకు ఇంకా కనపడలేదు. ఈ రోజు క్లాస్ లో యూజర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఎస్టర్డే క్లాస్ లో సర్వీస్ లో ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకే. పాస్ట్ 3 క్లాసెస్ లో ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ క్లాస్ లో అసలు సర్వీస్ నౌ అనేది ఎందుకు యూజ్ చేయాలి, ఏ ప్లేస్ లో సర్వీస్ నౌ యూజ్ చేస్తారు, ఏ కంపెనీస్ లో సర్వీస్ నౌ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనేది చెప్తున్నాను. సెకండ్ డేలో పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్, ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి అనేది చెప్పుకున్నాను. ఓకే. ప్రీవియస్ క్లాస్ లో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాను, లైక్ సర్వీస్ నౌ అంటే ఏంటి, సో ఏ మోడల్స్ ఉంటాయి, ఏమేమి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, హిస్టరీ ఏంటి, లేటెస్ట్ వర్షన్ ఏంటి. ఓకే, ఇలాంటివి చెప్పుకుంటాం. సో ఈ రోజు క్లాస్ లో యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుంటాం. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏం లేదు, జస్ట్ ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లో ఏ ఏరియాని ఏమైనా కాల్ చేస్తాం అనేది యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్లయింట్ ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చేటప్పుడు అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ లోకి వెళ్ళండి, ఇన్సిడెంట్ అని టైప్ చేయండి అని చెప్తాను. మీకు తెలియాలి కదా అసలు అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ అంటే ఏంటి, లేకపోతే హిస్టరీలోకి వెళ్ళండి, ఎస్టర్డే మీరు ఏమేమి రికార్డ్స్ ఓపెన్ చేశారో చూడండి అని చెప్తారు. మీకు తెలియాలి కూడా హిస్టరీ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, గ్లోబల్ సర్చ్ లోకి వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలియాలి అనమాట. సో ఏ ఏరియాని ఏమని కాల్ చేస్తారు, అప్పుడే క్లయింట్ ఇచ్చే రిక్వైర్మెంట్ మీకు ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఓకే. సో చూడండి, సో ఇది వచ్చేసండి సర్వీస్ నౌ ఇన్స్టాన్స్, మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి. ఓకే. ఇది వచ్చేసి మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి, సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి. ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ అనేది అందరికీ మారుతుంటది మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్. ఓకే. సో రిమైనింగ్ అంతా సేమ్. ఇదేంటి సో చూడండి, ఇది మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఇవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే మీరు సమ్ నెంబర్ ఉంది, dev 64121. ఓకే. సో ఈ నెంబర్ ఒక్కటే మారుతుంటది. నాకు వచ్చేసి 64121 ఉంది, మీకు డిఫరెంట్ నెంబర్ ఉంటుంది, మీరు మీ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే. అదే రియల్ టైమ్ ఆర్గనైజేషన్స్ అయితే వాళ్ళ కంపెనీ నేమ్ ఉంటుంది. అట్లాగే మనం ఎన్విరాన్మెంట్స్ అని కూడా చెప్పుకున్నాం కదండి, లైక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే ఆ కంపెనీ నేమ్ డెవ్, కంపెనీ నేమ్ టెస్ట్, కంపెనీ నేమ్ డాట్ సర్వీస్ నౌ అట్లా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఏరియాను వచ్చేసండి బ్యానర్ ఫ్రేమ్ అండి, ఈ ఏరియాను వచ్చేసి బ్యానర్ ఫ్రేమ్. ఓకే. ఈ స్కేల్ పోవట్లేదండి, క్లోజ్ చేస్తాను ఫస్ట్. ఈ ఏరియా ఏదే, ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని మనం బ్యానర్ ఫ్రేమ్ అంటున్నాం. ఓకే, బ్యానర్ ఫ్రేమ్. ఓకే. ఈ బ్యానర్ ఫ్రేమ్ లో దీనికి వచ్చినట్లయితే సో చూడండి, ఇది ఇన్స్టాన్స్ లోగో, ఈ ఏరియాని మనం ఇన్స్టాన్స్ లోగో అంటున్నాం. నేను ఎల్లో కలర్ లో మార్క్ చేస్తున్నాను కదా, దీన్ని ఇన్స్టాన్స్ లోగో అంటాం. ఓకే. సో ఈ ఆల్ మీద క్లిక్ చేస్తే
ఈ ఆల్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్స్ మోడల్స్ విజిబిలిటీ ఉంది. ఓకే, సో ఈ ఫేవరెట్స్ మీద క్లిక్ చేస్తే మనము అంటే రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసే అప్లికేషన్స్ మోడల్స్ ఏమైనా ఫేవరెట్ లో పెట్టుకుంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, హిస్టరీ మనము డైలీ సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో ఎక్కడికెక్కడికో నావిగేట్ అవుతాం, డిఫరెంట్ రికార్డ్స్ ఓపెన్ చేస్తుంటాం, డిఫరెంట్ అప్లికేషన్స్ ఓపెన్ చేస్తుంటాం. ఆ హిస్టరీ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది హిస్టరీ. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి గ్లోబల్ సర్చ్ అంటారు. ఈ ఏరియాని గ్లోబల్ సర్చ్ అంటారు. మన ఎంటైర్ సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో మీరు ఏదైనా ఒక కీవర్డ్ సెర్చ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే కీవర్డ్ ఉంది, TEST. ఆ టెస్ట్ అనే కీవర్డ్ ని మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో ఎక్కడెక్కడ ఉంది ఆ టెస్ట్ అనే కీవర్డ్ అనేది సెర్చ్ చేయాలనుకుంటే ఈ గ్లోబల్ సెర్చ్ ద్వారా మీరు సెర్చ్ చేయొచ్చు. ఎక్కడున్నా కానీ మీకు ఆ రిజల్ట్స్ లో చూపిస్తుంది. ఓకే, ఇది గ్లోబల్ సెర్చ్. ఏదైనా కంటెంట్ ని సెర్చ్ చేయడానికి, లైక్ రికార్డ్ నెంబర్ కానీ అట్లా ఏమైనా సెర్చ్ చేయడానికి. ఇది వచ్చేసి గ్లోబ్ సింబల్ ఉంది కదండి, ఈ గ్లోబ్ సింబల్ ఎందుకంటే అప్డేట్స్ ఎట్ పిక్కర్ అప్లికేషన్ పిక్కర్ కోసం అన్నమాట. ఓకే, అప్డేట్స్ ఎట్ పిక్కర్ అప్లికేషన్ పిక్కర్. ఇక్కడ అప్డేట్స్ ఎట్ పిక్కర్ అప్లికేషన్ పిక్కర్ అంటే ఏంటంటే, సో మనకి మన సర్వీస్ ఇన్స్టాన్స్ లో గ్లోబల్ స్కోప్ అని చెప్పేసి ఉంటుంది అప్లికేషన్స్ లో, అట్లాగే డిఫరెంట్ అప్లికేషన్ స్కోప్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ గ్లోబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ అప్లికేషన్ స్కోప్ లో ఉన్నాం అనేది తెలుస్తుంది. అట్లాగే అప్డేట్ సెట్ అంటే ఏంటంటే, మనము మామూలుగా జనరల్ గా ఎలా చేస్తాము, మనకి ఏదైనా ఒక వర్క్ అసైన్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాము, తర్వాత మన వర్క్ అంతా అయిపోగానే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాము. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో టెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్ గా అయింది అనుకోండి, వాళ్ళు చెప్పిన ఫంక్షన్ పర్ఫెక్ట్ గా అనిపిస్తే తర్వాత ప్రొడక్షన్ కు మూవ్ చేస్తాము. ఇప్పుడు మన వర్క్ ని ఏం చేస్తాము, ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ మూవ్ చేయడానికి యూజ్ చేసే కాన్సెప్ట్ అప్డేట్ సెన్స్. ఓకే, ఇది వచ్చేసి సపోర్ట్ చాట్ అండి. ఇది జస్ట్ నోటిఫికేషన్స్, ఇది హెల్ప్ లైన్. ఓకే, ఇది వచ్చేసి ప్రొఫైల్ అండి, యూజర్ ప్రొఫైల్. సో ఇక్కడ బ్యానర్ ఫ్రేమ్ లో ఏమైనా కొరీస్ ఉన్నాయంటే ఈ ఏరియా మొత్తాన్ని కలిపి బ్యానర్ ఫ్రేమ్ అంటారు. ఇది సర్వీస్ లో ఇన్స్టాన్స్ లోగో. ఇది వచ్చేసి ఆల్ లో వచ్చేసి అప్లికేషన్స్ మోడల్స్ ఉంటాయి. ఫేవరెట్స్ మనం ఏదైనా రెగ్యులర్ గా యూజ్ చేసేది, క్విక్లీ ఏమైనా ఓపెన్ చేయాలి అంటే ఎర్లీగా ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసే పని డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవాలంటే ఫేవరెట్స్ వచ్చి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ హిస్టరీ వచ్చేసి మనం ఎక్కడెక్కడికైతే సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో నావిగేట్ అవుతున్నామో ఆ హిస్టరీ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి గ్లోబల్ సర్చ్. ఏదైనా మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ లో ఏదైనా కంటెంట్ సెర్చ్ చేస్తే ఏ టేబుల్స్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ కంటెంట్ అనేది వస్తుంది. ఓకే, దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. ఓకే, ఇది గ్లోబ్ ఐకాన్ వచ్చేసి అప్లికేషన్ పిక్కర్ అప్డేట్ సెట్. అప్లికేషన్ పిక్కర్ అనేది మనం ఏ అప్లికేషన్ స్కోప్ లో ఉన్నామో అనేది చెప్తుంది. అప్డేట్ సెట్ అనేది మనము ఏ కంటైనర్ లో మన వర్క్ ని క్యాప్చర్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అది మన వర్క్ ని ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకొక ఇన్స్టాన్స్ మూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది సపోర్ట్ చాట్. ఓకే, ఇది వచ్చేసి హెల్ప్ ఐకాన్, ఇది వచ్చేసి నోటిఫికేషన్స్, ఇది వచ్చేసి యూజర్ ప్రొఫైల్. ఓకే, పర్ఫెక్ట్. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? నో బ్రో, గుడ్ టు గో. ఓకే, బ్యానర్ ఫ్రేమ్ అందరికి అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు నేను సర్వీస్ ను ఓపెన్ చేస్తే అకౌంట్ ఓపెన్ అయింది, కాకపోతే ఈ బ్లూ కలర్ స్క్రీన్ కాకుండా హలో తెలిసి వెల్కమ్ టు సర్వీస్ నో అండ్ అలా వచ్చింది. ఈ బ్లూది స్క్రీన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఈ స్క్రీన్ కనిపించాలంటే ఓకే ఫైన్, 7 to 7:20 టైం పీరియడ్ లో ఒకసారి చూద్దాం ఇష్యూ ఏంటనేది. నేనేమనుకుంటున్నానంటే మీరు డెవలపర్ అకౌంట్ లో ఇన్స్టాన్స్ సంబంధించిన మేనేజ్ రోల్ అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, అక్కడ యాప్ ఇంజన్ స్టూడియో సెలెక్ట్ అయ్యి ఉంది అనుకుంటున్నాను. అక్కడ ఒకసారి అడ్మిన్ కి చేంజ్ చేయండి రోల్, ఒకవేళ యాప్ ఇంజన్ స్టూడియో సెలెక్ట్ అయ్యి ఉంటే. ఓకే, రోల్ దగ్గర ఓకే, అవును అడ్మిన్ అని పోయినట్టుంది. ఓకే,
యాప్ ఇంజిన్ స్టూడియో దగ్గర ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, అప్లికేషన్స్ మోడల్స్ కనిపిస్తున్నాయి. ఆల్ మీద క్లిక్ చేస్తాను. ఓకే. ఫేవరెట్స్ మీద క్లిక్ చేస్తాను. ఒక అప్లికేషన్ ఫేవరెట్ లో పెట్టి, ఓకే, అది ఇక్కడ కనిపిస్తుంది. హిస్టరీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం నిన్న ఇన్స్టెంట్ రికార్డ్స్ యూజర్ రికార్డ్ పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ఓపెన్ చేశాను, అందుకని ఇట్లా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే వర్క్ స్పేసెస్ అడ్మిన్ కనిపిస్తుంది. ఇది ఏమి ఉండదండి, ఇది జస్ట్ వర్క్ స్పేసెస్ రిలేటెడ్ అనమాట. దీని గురించి మనకు అంత అవసరం లేదు. ఓకే. మన రోల్ ఏంటి? ఓకే. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ సెర్చ్ లో క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సర్చ్ ఆపరేషన్ వర్క్ స్పేసెస్, డిఫరెంట్ వర్క్ స్పేసెస్ లో మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారా, గ్లోబల్లీ ఇన్స్టాన్స్ వైజ్ సెర్చ్ చేయాలనుకుంటున్నారా అనేది. సో మాక్సిమం మనము గ్లోబల్లీ ఇన్స్టాన్స్ వైజ్ సెర్చ్ చేస్తాము. ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్ ఇస్తే ఆ కీవర్డ్ ఎక్కడెక్కడ ఉన్నా కానీ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్సీ అనే ఒక కీవర్డ్ ని నేను సెర్చ్ చేస్తాను. వ్యూ రిజల్ట్. సో చూడండి, ఆ ఐఎన్సీ అనే కీవర్డ్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ వచ్చేస్తాయి. ఐఎన్సీ వచ్చేసి ఇన్సిడెంట్ రికార్డ్కి ఉంటుంది, ప్రతి ఇన్సిడెంట్ రికార్డ్కి ఉంటుంది. మేబీ ఇన్సిడెంట్ రికార్డ్ కాన్ఫిగర్ చేయలేదు గ్లోబల్ సెర్చ్ కనుకుంటాను. కరెంట్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి కరెంట్ అనే కీవర్డ్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ వచ్చాయి. లైక్ ఇన్సిడెంట్స్ ఒక రికార్డ్ లో ఉంది, చేంజ్ రిక్వెస్ట్ ఒక రికార్డ్ లో, ఇవన్నీ వచ్చేసాయి. ఓకే. నెక్స్ట్ గ్లోబల్ సెర్చ్ కి వెళ్ళిపోతుంది. సారీ, గ్లోబ్ ఐకాన్కి వెళ్ళిపోతుంది. చూడండి, అప్లికేషన్ స్కోప్, అప్డేట్స్. అప్లికేషన్ స్కోప్ వచ్చేసి డిఫాల్ట్ గ్లోబలే ఉంటుందంటే మనం మోస్ట్లీ మొత్తం గ్లోబల్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాము. డెవలప్మెంట్ క్లాసెస్ జరిగేటప్పుడు స్కోప్డ్ అప్లికేషన్స్ గురించి కూడా చెప్తాము. ఇది గ్లోబల్ అప్లికేషన్. అట్లాగే ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్స్ గురించి చాలా ఉంటాయి అప్లికేషన్స్. ఓకే. సో మనం ఈ ఈ డిఫరెంట్ ఈ గ్లోబల్ అప్లికేషన్ స్కోప్ కాకుండా అదర్ అప్లికేషన్ స్కోప్ సంబంధించిన అప్లికేషన్స్ కూడా మనం డెవలప్మెంట్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు క్రియేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ అప్డేట్ సెట్. మన కరెంట్ అప్డేట్ సెట్ వచ్చేసి డిఫాల్ట్. ఓకే. మనము ఇందులో ఏం చేసినా, కాన్ఫిగరేషన్స్ ఏం చేసినా ఇందులో క్యాప్చర్ అయిపోతుంది. ఓకే. ఈ గ్లోబల్ అనేది స్టోర్ ఈ డిఫాల్ట్ అప్డేట్ సెట్ లో స్టోర్ అయిపోతుంది. మనం ఇప్పుడు సర్వీస్ ఇన్స్టాన్స్ లో ఏం చేస్తాం. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ చాట్. చూడండి, స్లైడ్ బార్ డిస్కషన్స్ అండ్ రీడ్ మనకి ఏమైనా మెసేజ్ లైక్ చాట్ మెసేజెస్ ఏమైనా వస్తే ఇక్కడ కనిపిస్తుంది. యూ హ్యావ్ నో డిస్కషన్స్. ప్రజెంట్ అయితే ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ హెల్ప్ ఐకాన్. నెక్స్ట్ నోటిఫికేషన్స్. ఏమీ నోటిఫికేషన్స్ రాలేదు ప్రజెంట్. ఓకే. యూజర్ ప్రొఫైల్. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ యూజర్ ప్రొఫైల్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ తర్వాత చూద్దాం. ఓకే. మనం ప్రజెంట్ అయితే బ్యానర్ ఫ్రేమ్ గురించి డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ సో ఈ ఏరియాని ఏమంటారయ్యా అంటే కంటెంట్ ఏరియా అంట. ఈ ఏరియాని ఏమంటారు? కంటెంట్ ఏరియా. కంటెంట్. ఓకే. సో మనం ఏదన్నా కంటెంట్ ప్రజెంట్ చేయాలంటే ఈ ఏరియాలోనే ప్రజెంట్ చేస్తాం. కంటెంట్ ఏరియా. ఓకే. ఆర్ హోమ్ పేజ్ అని కూడా అంటారు కొన్ని సిచ్యువేషన్స్ లో. కంటెంట్ ఏరియా ఆర్ హోమ్ పేజ్. మోస్ట్లీ కంటెంట్ ఏరియా అని పిలవడం బెటర్. ఓకే. కంటెంట్ ఏరియా. నెక్స్ట్ చూడండి, ఈ ఫిల్టర్ ఐకాన్ ఏదైతే ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేసామండి, ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక మెనూ ఓపెన్ అవుతుంది. చూడండి, ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక మెనూ ఓపెన్.
ఓకే, దీన్ని మనం పిన్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడే కనిపిస్తుంది మాల్ జనరల్ అట్లా కాకుండా నాకు మ్యాండేటరీ ఇటు సైడ్ ఉండాలి అక్కడ క్లిక్ చేయకపోయినా కానీ అన్నట్టయితే పిన్ చేసుకోండి, పిన్ ఆల్ మెనూ. ఇంకా అట్లా మీకు ఓపెన్ అట్లా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట, మీకు ప్రతిసారి ఆల్లోకి వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అండి, ప్రతిసారి ఆల్లోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది పిన్ గనక చేస్తుంది, అన్పిన్ చేస్తే పోతుంది, ఆల్ మీద క్లిక్ చేసినప్పుడే ఇది వస్తుంది అనమాట. ఓకే, పిన్ చేస్తున్నాను ప్రస్తుతానికి. చూడండి ఈ ఏరియాని ఏమంటారు, ఈ ఫిల్టర్ ఐకాన్ ఉన్న ఏరియాని ఏమంటారు అంటే అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ అంటారు అనమాట. అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ ఈ ఏరియాని మనము అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ అంటాం. ఈ ఏరియాని మనం అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ అంటాం. మరి ఈ సర్చ్ బార్ లో మనం ఏం సర్చ్ చేయొచ్చు, అప్లికేషన్స్ మోడల్స్ సర్చ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడేమో ఇక్కడ గ్లోబల్ సర్చ్ లోనేమో కంటెంట్ మొత్తం సర్చ్ చేస్తాం, ఏ కంటెంట్ అయినా సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫిల్టర్ ఐకాన్ లో మాత్రము ఓన్లీ అప్లికేషన్ నేమ్స్ మాడ్యూల్ నేమ్స్ మనం సర్చ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఎస్. చూడండి ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ సర్వీస్ అనేది ఒక అప్లికేషన్, దాని కింద ఉన్నాయన్ని మోడల్స్ అన్నమాట. ఓకే, అట్లా ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అయితే క్లోజ్ అవుతుంది అప్లికేషన్. ఎక్స్పాండ్ క్లోజ్, ఎక్స్పాండ్ క్లోజ్, ఎక్స్పాండ్ క్లోజ్. ఓకే, సో ఇది ఒక సెల్ఫ్ సర్వీస్ ఒక అప్లికేషన్. ఈ సర్వీస్ లో సెల్ఫ్ సర్వీస్ లో ఉన్న అప్లికేషన్స్ ఇట్లా మోడల్స్. అట్లాగే యాక్టివిటీ సబ్స్క్రిప్షన్ ఇది ఒక అప్లికేషన్, ఇవన్నీ మోడల్స్ దాని కింద ఉండేవన్నీ కూడా. ఓకే, లైక్ ఇన్సిడెంట్ అంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి సెల్ఫ్ సర్వీస్, ఇది సెల్ఫ్ సర్వీస్ అనేది అప్లికేషన్. సెల్ఫ్ సర్వీస్ కింద ఏమన్నాయి, ఇన్సిడెంట్స్, వాచ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈ రెండు ఈ సెల్ఫ్ సర్వీస్ అప్లికేషన్ కింద మోడల్స్. అట్లాగే సర్వీస్ డెస్క్ అనేది అప్లికేషన్, దాని కింద ఇన్సిడెంట్స్ అనే మోడల్. ఓకే, ఇది మోడల్. ఇక్కడ ఇన్సిడెంట్ అని చూడండి, ఇది అప్లికేషన్. ఇక్కడ ఇన్సిడెంట్ అని చూడండి, ఇది అప్లికేషన్. దాని కింద ఉన్నవన్నీ కూడా మోడల్స్ అన్నమాట. లైక్ క్రియేట్ మీ, అసైన్ టు మీ, ఇట్లా. ఓకే, అర్థమైందండి ఇవి ఏది అప్లికేషన్ ఏది మోడల్ అనేది. అప్లికేషన్ సర్వీస్ అనేది అప్లికేషన్, ఇన్సిడెంట్, వాచ్డ్ ఇన్సిడెంట్స్, మాడ్యూల్స్. ఇట్లా ఆ మోడల్ ఫార్మాట్ చూడండి, అంటే సెల్ఫ్ సర్వీస్ అప్లికేషన్ ఒకటే కాదు, డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. మీకు అప్లికేషన్ ఉంది అంటే మీకు అర్థమైపోవాలన్నమాట. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ సర్వీస్ ఇది అప్లికేషన్ అంటే. ఓకే, ఇలా ఉంది అప్లికేషన్, దీని కింద ఉన్నవన్నీ కూడా మోడల్స్. ఓకే, ఇవన్నీ బిజినెస్ అప్లికేషన్, ఇవన్నీ కూడా మోడల్స్. అర్థమైందా, ఇక్కడ దాకా అన్నమాట. చూడండి ఇక్కడ ఇంకొక అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందా, కొంచెం బోల్డ్ లెటర్స్ తో ఉంది, అలానే ఐడెంటిఫై చేస్తున్నారా మీరు? ఎగ్జాక్ట్లీ బోల్డ్ లెటర్స్ లో ఉంటది. అట్లాగే ఈ సింబల్ మ్యాండేటరీగా ఉంటుంది. అంటే ఈ సింబల్ ఉన్నంత మాత్రాన అది అప్లికేషన్ ఏమి అవ్వదు. ఓకే, మీకు ఏంటంటే టాప్ లో ఉంటది, బోల్డ్ లో కొంచెం బోల్డ్ లో ఉంటది, టాప్ లో ఉంటది, ఇట్లా లైన్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీ సబ్స్క్రిప్షన్ కి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ చెప్పండి ఏది మాడ్యూల్ ఏది అప్లికేషన్. సబ్స్క్రిప్షన్, యాక్టివిటీ సబ్స్క్రిప్షన్ అనేది అప్లికేషన్. ఓకే, ఇక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్ కూడా బోల్డ్ లోనే ఉంది, ఇక్కడ యారో సింబల్ ఉంది ఇక్కడ ఉన్నట్టే. అయినంత మాత్రం సబ్ లో ఉన్నాయి, దాని లోపలికి ఉన్నాయి, ఇవి కూడా మాడ్యూల్స్ అంటాం అన్నమాట. అట్లా ఓకే, టాప్ లో ఏది ఉంది, ఇది ఉంది, ఈ లైన్ చూసుకోండి, ఈ లైన్ చూసుకోండి. ఇక్కడ టాప్ లో ఇది ఉంది కాబట్టి ఇది అప్లికేషన్. ఇవన్నీ కూడా మోడల్స్ అన్నమాట. ఇవన్నీ మరి అసలు ఇలా దీన్ని ఏమంటారంటే ఇట్లా యారో సింబల్ ఉండేది కంటెంట్ ఉంటే అప్లికేషన్ లోపల దాన్ని సపరేటర్ అని అంటాం అనమాట. ఓకే, కేటగిరీ వైజ్ మోడల్స్ ని చూపించడానికి విత్ ఇన్ దట్ అప్లికేషన్ లో ఆ అప్లికేషన్ లో కేటగిరీ వైజ్ మోడల్స్ ని చూపించడానికి హెల్ప్ అయ్యేది సపరేటర్ అన్నమాట. ఓకే, ఇంకొక అప్లికేషన్ కి వెళ్ళిపోదాం. అప్లికేషన్ రైట్. చూడండి ఇక్కడ ఇన్సిడెంట్ అనేది అప్లికేషన్, ఈ క్రియేట్ న్యూ, అసైన్ టు మీ, ఓపెన్, ఇవన్నీ మోడల్స్. ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా మోడల్, దీని కింద ఉన్నవి కూడా మోడల్స్. ఓకే, అర్థమైందండి ప్రతి ఒక్కరికి మనం ఎలా
లైక్ కంపారిజన్ చేస్తున్నాము ఏంటి అనేది. అర్థమైందా ప్రతి ఒక్కరికి? అర్థమైంది. గాట్ ఇట్ బ్రో. ఓకే సార్. సో సిస్టమ్ ని మనం అప్లికేషన్ అనొచ్చు, సబ్ సిస్టమ్స్ ని మాడ్యూల్స్ అనొచ్చు, రైట్? అంతే. ఓకే సార్. ఇప్పటి వరకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఉన్నాయండి ఏమైనా క్వరీస్? ఓకే. సో నేను ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను, ఒకసారి డాక్యుమెంట్ గురించి చూసుకుంటూ కూడా కంటెంట్ ఫ్రేమ్ డిస్కస్ చేసుకున్నాం, బ్యానర్ ఫ్రేమ్ డిస్కషన్ చేసుకున్నాం, అప్లికేషన్ నావిగేషన్ బార్ ఇది అన్నమాట. దీన్ని మొత్తాన్ని కలిపి అప్లికేషన్ మెనూ అని కానీ అప్లికేషన్ నావిగేషన్ బార్ అని కానీ అంటాం. ఏది ఈ ఏరియా మొత్తాన్ని, ఈ ఏరియా మొత్తం కలిపి. ఓకేనా? నెక్స్ట్ అప్లికేషన్ నావిగేషన్ సర్చ్. చూడండి, ఈ ఫిల్టర్ ఉన్నదాన్ని అప్లికేషన్ నావిగేషన్ సర్చ్ అంటారు. ఫేవరెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇక్కడ ఇన్సిడెంట్ అనే అప్లికేషన్ ఫేవరెట్స్ లో పెడతాను, లేకపోతే క్రియేట్ న్యూ అనే మాడ్యూల్ ఫేవరెట్స్ లో పెడతాను, స్టార్. ఓకే, ఎస్, డన్. ఇప్పుడు ఫేవరెట్స్ లోకి రండి. ఇదిగో చూడండి, ఇన్సిడెంట్ అనే ఫేవరెట్ యాడ్ అయింది. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా ఫర్దర్ గా క్రియేట్ న్యూ ఇన్సిడెంట్ అనేది ఏమైనా ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఇన్సిడెంట్ అని టైప్ చేసి చెక్ చేసే పని లేదు. ఫేవరెట్స్ లోకి వెళ్తే డైరెక్ట్ గా కనిపిస్తుంది, క్లిక్ చేసేయచ్చు. ఓకేనా? బ్రో చెప్పండి. ఇట్స్ లైక్ ఏ బుక్ మార్క్, రైట్? బుక్ మార్క్, ఎస్, బుక్ మార్క్ టైం. ఓకే, ఇట్స్ లైక్ బుక్ మార్క్ అండి. నెక్స్ట్ హిస్టరీలోకి రండి. ఈ రోజు 17th, మనమైతే జస్ట్ ఈ హోమ్ పేజ్ లో ఉన్నాము, ఏమీ లాగిన్ అవ్వలేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను. ఇన్సిడెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏదన్నా ఓపెన్ చేస్తాను, హిస్టరీ క్యాప్చర్ జరుగుతుంది. ఓకే, సో యూజర్ రికార్డ్ కూడా ఓపెన్ చేస్తాను. ఒకసారి రండి, రీఫ్రెష్ చేయండి ఈ పేజ్. హిస్టరీలోకి వెళ్ళండి, చూడండి 1 minute అగో మనం ఒక ఇన్సిడెంట్ రికార్డ్ని ఓపెన్ చేస్తాను. 1 minute అగో చూడండి. ఓకే, ఇన్సిడెంట్ లిస్ట్ వ్యూ ఓపెన్ చేశాను. అట్లాగే ఒక ఇన్సిడెంట్ రికార్డ్ ఓపెన్ చేశాను. ఒక యూజర్ రికార్డ్ కూడా ఓపెన్ చేశాను. ఇవన్నీ క్యాప్చర్ అయ్యాయా లేదా చూడండి. ఎస్, క్యాప్చర్డ్ ఆర్ నాట్. హిస్టరీలో మనము నావిగేట్ అయ్యే కొద్దీ ఇక్కడ క్యాప్చర్ అవుతుంటాయి. ఈ రోజు సో 1 minute అగో. సర్వీస్ లో అంటే హోమ్ పేజ్ అనమాట. సర్వీస్ లో అంటే జస్ట్ హోమ్ పేజ్. చూడండి, యూజర్ రికార్డ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్సిడెంట్ మీద క్లిక్ చేస్తే ఇన్సిడెంట్ రికార్డ్ ఓపెన్ అవుతుంది. హిస్టరీ అనమాట, మనం ఆల్రెడీ ఇప్పుడు నావిగేట్ అయినవి. ఓకే, హిస్టరీ ఓపెన్. మళ్ళీ హిస్టరీలోకి వెళ్తున్నా, ఈ ఇన్సిడెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇన్సిడెంట్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ మనం నావిగేట్ అయ్యి ఇక్కడ క్యాప్చర్ అవుతూ ఉంటుంది హిస్టరీలో. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి హిస్టరీలో? ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయా? ఓకే, హిస్టరీ గురించి కూడా చూసాను. జస్ట్ ఫేవరెట్స్ ఈ విధంగా ఉంటుంది హిస్టరీ. మనం నావిగేట్ అయ్యేది వస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ సెర్చ్ ఆల్రెడీ చూసాము, ఇది బ్యానర్ ఫ్రేమ్ లో ఉంటుంది గ్లోబల్ సెర్చ్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్, ఇదిగో చూడండి, ఇవి కూడా చూసాం ఆల్రెడీ. అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, మోడల్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి చూడండి, ఇవి మాడ్యూల్స్. ఇది అప్లికేషన్, దాని కింద ఉన్నవన్నీ మాడ్యూల్స్. ఇక్కడ
ఎల్లో కలర్ ఇంక్ తోటి మార్క్ చేశాను. ఓకే, ఇన్స్టాన్స్ లోగో ఈ విధంగా ఉంటుంది. ఇన్స్టాన్స్ నేమ్, మీకు ఇన్స్టాన్స్ నేమ్ ఏంటంటే ఇక్కడ హోవర్ చేస్తే కనిపిస్తుంది అన్నమాట నేమ్. ఓకే, ఇక్కడ హోవర్ చేస్తే మీకు ఇన్స్టాన్స్ నేమ్ అనేది కనిపిస్తుంది. ఓకేనండి, ఇక్కడ హోవర్ చేస్తే ఇన్స్టాన్స్ నేమ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ యూజర్ ప్రొఫైల్ ఆల్రెడీ చూసాను. దీని గురించి డీటెయిల్స్ గా ఇవన్నీ కూడా మనం తర్వాత లైక్ ప్రిఫరెన్సెస్ గురించి చెప్పాలి మీకు, తర్వాత చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంపన్షియేట్ యూజర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్స్ లో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుష అనే యూజర్ ఉన్నారు, అశోక్ అనే యూజర్ ఉన్నారు, అంజీ అనే యూజర్ ఉన్నారు. ఓకే, ఇండైరెక్ట్ గా అదర్ యూజర్ అకౌంట్స్ లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజీ యూజర్, ఓకే, నేను అనుష యూజర్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలనుకుంటున్నాను. ఇండైరెక్ట్ ఎస్ లాగిన్ అయిపోవచ్చు, అనుష క్రెడెన్షియల్స్ ఏమి లేదు. ఓకే, మళ్ళీ మీరు ఇక్కడ అనుకోవచ్చు అది రాంగ్ ఫంక్షనాలిటీ కదా, ఒకవేళ వేరే వాళ్ళ ఇన్స్టాన్స్ వేరే వాళ్ళ యూజర్ అకౌంట్ లోకి మనం లాగిన్ అవ్వడం ఏంటి అంటే, ఈ ఆప్షన్ అందరికీ ఉంటుంది ఆర్గనైజేషన్. ఓకే, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటుంది, మాక్సిమం ఉంటే ఐటీఐఎల్ యూజర్స్ కి ఉంటుంది. ఓకేనా, ఐటీఐఎల్ యూజర్స్ కి అడ్మినిస్ట్రేటర్స్ కి మాత్రమే ఉంటుంది ఈ ఆప్షన్. అది కూడా ఎందుకు ఉంటుంది ఈ ఆప్షన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, అనుష యూజర్ అని ఆమె ఒక ఇష్యూ రైజ్ చేసింది, నాకు సంథింగ్ నా ఇన్స్టాన్స్ ఇది కనిపించట్లేదు, లేకపోతే ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. మరి ఈ ఐటీఐఎల్ యూజర్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ దాన్ని చెక్ చేయాలి కదా, ఆమె నిజంగా వర్క్ అవుతుందో లేదో. సో ఆమెతోటి కమ్యూనికేట్ అయ్యి ఆ క్రెడెన్షియల్స్ స్క్రీన్ షేర్ చేసి ఇవన్నీ ఏమనుకున్నా ఇండైరెక్ట్ గా మనం లాగిన్ అయిపోయి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంపన్షియేట్ యూజర్ మీద క్లిక్ చేయండి. ఇంపన్షియేట్ యూజర్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అపిల్ ట్యూటర్ అనే యూజర్ అకౌంట్ కి ఇంపన్షియేట్ అవ్వాలి, అపిల్ ట్యూటర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంపన్షియేట్ యూజర్ అనుకోండి. చూడండి, ఇప్పుడు మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ అకౌంట్ నుంచి అపిల్ ట్యూటర్ యూజర్ అకౌంట్ కి వెళ్ళిపోతాం. ఓకే, చూడండి మనం ఎవరి అకౌంట్ లో ఉన్నాము, అపిల్ ట్యూటర్ యూజర్ అకౌంట్ లో ఉన్నాం. సో మనం ఇంపన్షియేట్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ పైన నీకు రెడ్ కలర్ మార్క్ చూపిస్తుంది. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా చెప్తుంది ఇంపన్షియేటింగ్ యూజర్ అని చెప్పేసి. అంటే మనం ఇండైరెక్ట్ గా అపిల్ ట్యూటర్ అకౌంట్ లాగిన్ అయ్యాం. ఓకే, ఇది ఇంపన్షియేట్ యూజర్ ఆప్షన్. సో ఇంకా నాకు ఈ అపిల్ ట్యూటర్ యూజర్ అకౌంట్ తోటి వర్క్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, నేను టెంపర్ చేసిన అంటే మన అకౌంట్ లోకి వచ్చేస్తాను. చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లోకి వచ్చేస్తాను. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఇప్పుడు మీరు చెప్పిన ఇంపర్షన్ దానికి అందరికి యాక్సెస్ ఉండదు కదా. ఇప్పుడు మామూలుగా జనరల్ గా ఏంటంటే మనం పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ యూజ్ చేస్తాం. ఓకే, పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఎవరి ఇన్స్టాన్స్ అనుకుంటే మీరు మీ ఇన్స్టాన్స్ లో లాగిన్ అయ్యేది అడ్మినిస్ట్రేటర్ తోటి. ఓకే, మీకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది ఇన్స్టాన్స్ లో, అంటే మీరు ఈజీగా ఇంపన్షియేట్ అవ్వచ్చు. ఈవెన్ రేపు రియల్ టైంలో మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు కూడా యాజ్ ఎ సర్వీస్ నౌ డెవలపర్ మీకు అడ్మిన్ రోలే ఇస్తారు మ్యాండటరీగా. ఓకే, సో అడ్మిన్ రోల్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంపన్షియేట్ అవ్వచ్చు. ఎండ్ యూజర్స్ ఉంటారు చూడు, సర్వీస్ నౌ సంబంధం లేకుండా. ఓకేనా, వాళ్ళు అదర్ యూజర్ అకౌంట్స్ లోకి ఇంపన్షియేట్ అవ్వలేదు. ఓకే, నార్మల్ యూజర్స్ అండి ఆర్గనైజేషన్ లో. ఓకేనా, సార్ ఒక క్వశ్చన్ సార్. అడగండి సార్, ఇంపర్సనేషన్ గురించి చెప్పారు కదా మీరు, అదితో ఐటీఐఎల్ మాత్రమే రోల్ ఉంటే మాత్రమేనా సార్? అడ్మిన్ రోల్ ఐటీఐఎల్ రోల్ సపరేట్ గా దానికోసం అని చెప్పేసి ఇంపన్షియేట్ యూజర్ అని చెప్పేసి ఒక రోల్ ఉంటుంది. ఆ రోల్ ఉన్నా కానీ ఇంపన్షియేట్. ఓకే ఓకే సార్,
అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్‌లో మనం అడ్మిన్ అయినప్పటికీ, మన కంపెనీలో ఉన్న అదర్ యూజర్స్‌కి అకౌంట్ లోపల లాగిన్ అవ్వడానికి ఇంపర్సనేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఎందుకంటే వాళ్ళు ఏదైనా టికెట్స్ రైట్ చేసినప్పుడు మనం వాళ్ళ అకౌంట్ లో ఏదైనా ఫంక్షనాలిటీ చెక్ చేయాలన్నప్పుడు హెల్ప్ అవుతుంది. ఓకే ఓ ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేస్తాను అప్లికేషన్. అంటే ఆల్ క్లిక్ చేస్తాను చూడండి. ఈ ఏరియా మొత్తం వచ్చేసి అంటే లిస్ట్ అంటారు అనమాట. ఈ ఏరియా మొత్తం వచ్చేసి లిస్ట్ అంటారు. ఓకే, ఈ ఏరియా మొత్తం వచ్చేసి లిస్ట్ అంటారు. లిస్ట్. ఓకే అండి, అర్థమైందా? ఈ ఏరియాని లిస్ట్ అంటారు అన్నమాట. మొత్తం ఈ ఏరియా మొత్తం కలిపి లిస్ట్ అంటారు. లిస్ట్. లిస్ట్. LIST. ఓకే, LIS. ఓకే, లిస్ట్. నెక్స్ట్. సో లిస్ట్ హెడర్ అంటారు దీన్ని. లిస్ట్ హెడర్. ఓకే, లిస్ట్ హెడర్ అంటారు ఈ ఏరియాని. ఓకే అండి. ఎస్. నెక్స్ట్. లిస్ట్ కాలమ్స్ అని చెప్తారు మీకు. ఓకే, నెంబర్ అనేది ఒక కాలమ్, ఈ ఇన్సిడెంట్ టేబుల్, ఓపెన్ అనేది ఒక కాలమ్, షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఒక కాలమ్, కాలర్ అనేది ఒక కాలమ్, ప్రయారిటీ అనేది ఒక కాలమ్, ఇట్లా అన్నమాట. ఓకే, వీటిని కాలమ్స్ అంటారు. ఓకే, కాలమ్స్ అంటారు. సో నెక్స్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే రికార్డ్స్ అన్నమాట. ఇవన్నీ రికార్డ్స్ అన్నమాట. సో సో ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు, ఇట్లా అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా రికార్డ్స్ లిస్ట్ లో. ఓకేనా, ఇది ఒక రికార్డు, ఇవన్నీ రికార్డ్స్ అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్. సో మీరు లిస్ట్ లో కిందకు వచ్చి చూస్తే ఇక్కడ మీకు పేజ్ నేషన్ ఉంటుంది అన్నమాట. పేజ్ నేషన్ చూడండి, పేజ్ నేషన్. ఓకే, అంటే ఎన్ని పేజెస్ ఉన్నాయి ఈ లిస్ట్ లో చూడండి. ఆల్మోస్ట్ 67. కాదండి, 67 రికార్డ్స్ ఉన్నాయి. పేజెస్ కాదు, 67 రికార్డ్స్. ఓకేనా. సో ఫస్ట్ 20 రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ Okay. ఐకాన్స్ ఉన్నాయి కదండి. నెక్స్ట్ ఐకాన్స్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ రికార్డ్స్ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఐకాన్ ఇది. ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఈ ఐకాన్ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఓకే ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ఒక 3 లైన్స్ ఐకాన్ ఉంది. 3 లైన్స్ ఐకాన్ చూడండి. దీన్ని ఏమంటారంటే హ్యాంబర్గర్ మెనూ అంటారు. హ్యాంబర్గర్ మెనూ. ఓకే, హ్యాంబర్గర్ మెనూ. ఈ 3 లైన్స్ ఐకాన్ వచ్చేసి మనం హ్యాంబర్గర్ మెనూ అని కాల్ చేస్తాం. హ్యాంబర్గర్ మెనూ. ఈ 3 లైన్స్ ఐకాన్ మనం వచ్చేసి హ్యాంబర్గర్ మెనూ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ ఉంది. ఫిల్టర్ ఐకాన్ వచ్చేసి మనం ఫిల్టర్ అని అంటాము. ఈ లిస్ట్ లో డేటా మనం ఫిల్టర్ చేయాలంటే ఈ ఫిల్టర్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ చేస్తుంది, ఏదైనా ఫిల్టర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ అంటున్నాము. సమ్ కేటగిరీ కూడా ఏదో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఫిల్టర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సాఫ్ట్వేర్ అనండి. సో చూడండి, డేటా అనేది ఫిల్టర్ అయిపోయి 8 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇది వచ్చేసి ఫిల్టర్ ఐకాన్ అన్నమాట. మనం ఏదైనా డేటాని లిస్ట్ వ్యూలో ఫిల్టర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఆప్షన్స్. ఓకే, లైక్ ఈ ఫిల్టర్ ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేయొచ్చు, రన్ చేయాలంటే రన్ చేయొచ్చు. ఇక్కడ అండర్ ఆపరేషన్స్ ఏమైనా మీరు ఈ ఫిల్టర్ కండిషన్ యాడ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి,
మనం ఫిల్టర్ ఇవ్వగానే సమ్ బ్రెడ్ క్రమ్ బార్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఆ ఫిల్టర్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఈ ఏరియాని ఏమంటారయ్యా అంటే బ్రెడ్ క్రమ్ బార్ అంటారు. బ్రెడ్ క్రమ్ బార్ అంటారు. ఓకే, మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి మీకు ఇప్పుడు మర్చిపోవచ్చు, మీకు నోటెడ్ అవుతాయి. ఫర్దర్ గా రెగ్యులర్ గా ఈ వర్డ్స్ అనేది మీరు వింటుంటారు కాబట్టి మీకు నోటెడ్ అయిపోతాయి అన్నమాట. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు జస్ట్ ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. మామూలుగా డాక్యుమెంట్ పంపిస్తాను, ఆ డాక్యుమెంట్ లో లైక్ బ్రెడ్ క్రమ్ బార్ అంటే ఏ విధంగా ఉంది, లిస్ట్ అంటే ఏ విధంగా ఉంది అనేది 1 or 2 times మీరు చూడండి. ఓకే, తర్వాత మనం డైలీ క్లాసెస్ లో ఈ కీవర్డ్స్ యూజ్ అవుతాయి. ఈ కీవర్డ్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకే, 3 to 4 క్లాసెస్ తర్వాత ఈ ఏరియాని వచ్చేసి మనం బ్రెడ్ క్రమ్ బార్ అంటారు. ఓకే, నెక్స్ట్ మీరు ఎక్కడైనా రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చాను నేను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాంబర్గర్ మెనూ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ హెడర్ మీద రైట్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు కాలం దగ్గర రైట్ క్లిక్ ఇస్తున్నాను. చూడండి, మీరు ఎక్కడన్నా రైట్ క్లిక్ ఇవ్వండి. ఏదైనా ఇట్లా ఒక మెనూ కనుక ఓపెన్ అయింది అంటే దాన్ని మనం ఏమంటున్నామంటే లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ అంటాం అనమాట. లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ ఈ విధంగా ఉంటుంది. లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ. ఓకే, మీరు ఎక్కడైనా లిస్ట్ వ్యూలో రైట్ క్లిక్ ఇస్తే ఈ లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే అండి, అర్థమైందా? లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు ఎక్కడైనా రైట్ క్లిక్ ఇవ్వండి లిస్ట్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ ఇది రండి. ఇక్కడ చూడండి, చాయిస్ బాక్స్ లాగా ఉంది లిస్ట్ హెడర్ లో. దీన్ని ఏమంటారంటే లిస్ట్ చాయిస్ యాక్షన్ అంటారు. లిస్ట్ చాయిస్ యాక్షన్. మీరు ఈ లిస్ట్ మీద ఏమన్నా అప్లై చేయాలి అనుకుంటే త్రూ ఈ లిస్ట్ చాయిస్ యాక్షన్ ద్వారా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను అన్ని ఈ 8 రికార్డ్స్ ఏమొచ్చాయి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని నేను ఏదైనా లైక్ ఈ రికార్డ్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే డిలీట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే లిస్ట్ చాయిస్ యాక్షన్. ఓకే, ఇక్కడ అన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. లేదు నాకు స్పెసిఫిక్ గా 1 or 2 రికార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా ఈ చెక్ బాక్స్ ఉంది కదండి, ఆ చెక్ బాక్స్ లోకి వచ్చి క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 5 రెండే సెలెక్ట్ అయ్యి ఇప్పుడు థర్డ్ రికార్డ్ కూడా నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఈ 3 రికార్డ్స్ కే జరుగుతుంది అనమాట యాక్షన్. ఓకేనా? ఎందుకంటే 3 రికార్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి. దీంట్లో కూడా అండు యాక్షన్ ఉంటుందా అండి? అండు యాక్షన్ అంటూ ఏముండదండి. అండు అంటే ఏముంది, ప్రీవియస్ పేజ్ వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు సపోజ్ బై మిస్టేక్ 3 ఇన్సిడెంట్స్ కి కాకుండా 4 ఇన్సిడెంట్స్ కి చేసేసాము. సో బ్యాక్ కి రావాలంటే అండు యాక్షన్ అట్లా ఏమి ఉండదా? ఎస్, అండు అనేది ఏమి ఉండదు. హిస్టరీ ఉంటుంది అనమాట. మీరు ఏం మాడిఫై చేశారనేది దాన్ని బేస్ చేసుకొని మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ రికార్డ్ మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చేంజ్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఇప్పుడు మీరు సమ్ మోడిఫికేషన్ చేశారు ఇన్సిడెంట్ రికార్డ్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ చేంజెస్ అనేది కూడా ఆడిట్ అవుతాయి అన్నమాట. ఓకే, మీరు అది చేంజెస్ నేను చేంజెస్ రాంగ్ చేశారు అనిపిస్తే మీరు ఆడిట్ లోకి వెళ్ళి చెక్ చేసుకొని మీరు ఏమేమి స్పెసిఫిక్ గా మాడిఫై చేశారో ఆ పర్టికులర్ రికార్డుకి అవి మళ్ళీ రీమాడిఫై చేసుకోవచ్చు. ఓకే, అదే మీరు స్క్రిప్టింగ్ ద్వారా ఏదైనా చేశారనుకోండి, అదే స్క్రిప్టింగ్ ద్వారా మీరు ఏదైనా చేస్తే దాన్ని అండో చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఓకే ఓకే, స్క్రిప్టింగ్. ఒకవేళ బై మిస్టేక్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 2నే సెలెక్ట్ చేసుకొని బై మిస్టేక్ 3 సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిలీట్ ని అండో చేసుకోవచ్చు. అండి స్పెసిఫిక్ గా ఏదన్నా కాలమ్స్ లో డేటా మాడిఫై చేస్తే హిస్టరీ ద్వారా చెక్ చేసుకోవాలి. మీరు ఎంటైర్ రికార్డ్ కి ఏదన్నా చేస్తే అండో చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఏమంటున్నాం మనము, లిస్ట్ చాయిస్ యాక్షన్. లిస్ట్ యాక్షన్ అనవచ్చు, లిస్ట్ చాయిస్ యాక్షన్ అని కూడా అనవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఇన్స్టెంట్ గా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఈ ఫిల్టర్ ఐకాన్ ఓపెన్ చేయకుండా ఇక్కడ కానీ ఇన్స్టెంట్ గా మీరు ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్
*90005 స్టార్ ఎందుకు ఇచ్చారంటే కంటైన్స్ ఆపరేటర్ అన్నమాట. ఇక్కడ ఆపరేటర్స్ ఉంటాయి, ఈక్వల్, నాట్ ఈక్వల్ ఇట్లా చెప్పేసి. ఓకే, స్టార్ అంటే కంటైన్స్ ఆపరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇన్స్టెంట్ గా ఇక్కడ డేటా ఫిల్టర్ చేశాను ఇక్కడ. ఓకే, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ ఈమెయిల్ అంటున్నాను, ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ కూడా, లైక్ షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టేసి ఇక్కడ కూడా స్టార్ అంటున్నాను, లేకపోతే స్టార్ట్స్ విత్ డైరెక్ట్ గా ఇస్తే స్టార్ట్స్ విత్ వస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఈ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఎక్కడైనా ఫిల్టర్ చేసుకోవచ్చు, ఈ ఫిల్టర్ ఐకాన్ లోకి వెళ్ళైనా ఫిల్టర్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్టింగ్స్ ఐకాన్ ఉంది చూడండి ఇక్కడ, దీన్ని మనం ఏమంటున్నామంటే పర్సనలైజ్ లిస్ట్ అంటాం అన్నమాట. పర్సనలైజ్ లిస్ట్. ఓకే, ఈ లిస్ట్ వీలోకి ఈ లిస్ట్ లోకి ఈ కాలమ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ కాలమ్స్ మీకు ఏం కనిపించాలి అనేది ఇక్కడ నుంచి మనం చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు ఈ లిస్ట్ కి, ఓన్లీ మీ యూజర్ అకౌంట్ కి, ఓన్లీ మీకు మాత్రమే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఇన్స్టాన్స్ తీసుకున్నాం, ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ 600 యూజర్స్ ఉంటారు అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ ఈ పర్సనలైజేషన్ లిస్ట్ ద్వారా చేస్తే ఆ చేంజెస్ మీకు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి ఇక్కడ. ఓకే, అందరికి రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇక్కడికి వెళ్ళి చేయాలి, కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్. ఓకే, కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్ లోకి వెళ్ళి ఇందులో కాలమ్స్ ఏమేమి ఉండాలని కాన్ఫిగర్ చేస్తే అందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆర్గనైజేషన్ లో ఉన్న అందరికీ. ఇక్కడ నుంచి చేస్తే పర్సనలైజేషన్ లిస్ట్ నుంచి చేస్తే మీకు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్టెడ్ సెర్చ్ బకెట్ లో ఉన్నాయి. ఏమేమి ఆ ఇన్సిడెంట్ టేబుల్ లో ఉన్న కాలమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అర్థమైందండి? దీన్ని ఏమంటున్నాం మనం? పర్సనలైజ్ లిస్ట్ అంటున్నాం. పర్సనలైజ్ లిస్ట్ ఇది క్లిక్ చేస్తే పర్సనలైజ్ లిస్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అవైలబుల్ ఈ ఏరియాని ఏమంటాం మనము? స్లష్ బకెట్ అని కాల్ చేస్తామండి. దీన్ని మనం ఏమంటామంటే పర్సనలైజ్ లిస్ట్. చూడండి ఇట్లా అవైలబుల్ సెలెక్టెడ్ ఉన్నాయి కదండి, వాటిని మనం ఏమంటామంటే స్లష్ బకెట్స్ అంటాము. స్లష్ బకెట్ అంటాం. ఇది ఒక స్లష్ బకెట్, ఇది ఒక స్లష్ బకెట్. అదేమో అవైలబుల్ స్లష్ బకెట్, ఇదేమో సెలెక్టెడ్ స్లష్ బకెట్ అంటాను. నీకు ఇక్కడ ఉన్న కాలమ్స్ మాత్రమే నువ్వు లిస్ట్ వీలో ఇప్పుడు చూపిస్తున్నావు అనమాట. ఫర్దర్ గా ఇంకేమైనా కాలమ్స్ చూపించాలంటే ఇటు నుంచి ఇటు పంపించుకోవాలన్నమాట. ఓకే, ఇటు నుంచి ఇటు పంపించుకోవాలి. లేదు నా కాలమ్స్ ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ అండి అప్డేటెడ్ బై అప్డేటెడ్ నా కాలమ్స్ చూపించొద్దు లిస్ట్ లో అని అనుకుంది, అప్పుడు ఇట్లా పంపించుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇది పర్సనలైజ్ లిస్ట్ అండి. లిస్ట్ లో ఏమైనా ఇది వచ్చేసి అండి హార్ట్ ఐకాన్ అండి, సంథింగ్ ఏదైనా లిస్ట్ లో మాడిఫై అయినప్పుడు ఇన్స్టెంట్ గా అప్పుడు ఇది యాక్టివ్ బ్లూ కలర్ లో చూపిస్తుంది. ఓకే, దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఏమంటుంది చూడండి. ఇది వచ్చేసి న్యూ బటన్ అన్నమాట. ఈ టేబుల్ వచ్చేసి అండి మీకు టేబుల్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ వారంలో అనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ వరకు మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ అంటే. ఓకే, మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ .com తర్వాత ఏదైతే ఉంటుందో అదే టేబుల్ అన్నమాట. .com తర్వాత టేబుల్ ఏదైతే ఉంటుందో అదే టేబుల్ అనుకుంటా. ఇక్కడ టేబుల్ నేమ్ _ లిస్ట్ ఉంటే మనం ఆ టేబుల్ కి సంబంధించిన లిస్ట్ లో ఉన్నట్టు అనమాట. టేబుల్ నేమ్ .do ఉంటే ఆ టేబుల్ కి సంబంధించిన ఫామ్ లో ఉన్నట్టు అనమాట. అది ఇవ్వాలని చూసుకొని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. లిస్ట్ వీలో ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి, అడగండి, చెప్తాను. ఈ లిస్ట్ వీలో పర్సనలైజ్డ్ కాకుండా ఇంకొకటి చెప్పారు కదా అందరికి ఇది అవుతుంది అని చెప్పేసి, అది ఇక్కడండి కాన్ఫిగర్ రైట్ క్లిక్ ఇవ్వండి, ఎక్కడ ఏదైనా కాలం మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కాన్ఫిగర్ ఇక్కడ చేస్తే అందరికి రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఏంటంటే ఈ ఆప్షన్ మనకే ఉంటుంది, సర్వీస్ డెవలపర్స్ మాత్రమే ఉంటుంది, అదర్స్ కి ఎవరికి ఉంది. ఓకేనా? ఓకే, అందరికీ ఉండే ఆర్గనైజ్ లో ఉన్న ఈ లిస్ట్ యాక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఉండే ఆప్షన్ ఇది ఒకటే అనమాట. ఓకే, యాజ్ ఏ సర్వీస్ లో డెవలపర్ గా మనకి ఫుల్ యాక్సెస్ ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఏదన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి ఏదైనా ఒక కొత్త ఫంక్షనాలిటీ డెవలప్ చేసాము. ఓకే, దానికి సంబంధించిన కాలం ఒకటి ప్రతి ఒక్క యూజర్ కి డిస్ప్లే చేయాలని ఏదైనా ఒక టాస్క్ మనకి అసైన్ చేసాము, అప్పుడు మనం చేస్తాము లిస్ట్ అవుట్లోకి వెళ్ళి చేస్తాము లిస్ట్. ఓకే, అప్పుడు ఏంటంటే ఆ కాలం అందరికీ హెల్ప్ అవుతుంది, అదే విజిబిలిటీ ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ పర్సనలైజ్ లిస్ట్, వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ లిస్ట్ ని పర్సనలైజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ అకౌంట్ లో మనం ఇద్దరు యూజర్స్ ఉన్నారు, అంజీ యూజర్, అనుష యూజర్ అని ఇద్దరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. అంజీ యూజర్ ఏమో తన లిస్ట్ వ్యూని పర్సనలైజ్ చేస్తున్నాడు అంజీ యూజర్. ఓకే, అనుష యూజర్ డిఫాల్ట్ వ్యూనే చూస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏదన్నా లిస్ట్ లేఅవుట్ ద్వారా కాలమ్స్ మాడిఫై చేశాను అనుకోండి యాజ్ ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అంజీ యూజర్ కి ఏమి వెళ్ళదు అది, ఎందుకంటే వాడు ఆల్రెడీ పర్సనలైజ్ చేసేసుకున్నాడు లిస్ట్, నాకు ఈ కాలమ్స్ కనిపించాలని. ఓకే, బట్ అనుష యూజర్ డిఫాల్ట్ వ్యూనే చూస్తుంది కాబట్టి దానికి చేంజెస్ అయిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు డెవలపర్ అయినా వాళ్ళు పర్సనలైజ్ చేసుకుంటే ఏం చేయలేరండి? వాళ్ళు పర్సనలైజ్ చేసుకుంటే మనం ఇక్కడ ఏమన్నా ఏమన్నా మోడిఫికేషన్స్ చేసిన లిస్ట్ అవి అప్లై అవ్వాలి. ఓకే, డిఫాల్ట్ మోడ్ లో పెడితేనే ఎవరైనా ఏమైనా చేంజెస్ చేస్తే మన వాటికి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఉన్నారు, నాకు ఈ ఇన్సిడెంట్ లిస్ట్ లో ఏబిసి అనే 3 కాలమ్స్ కావాలి అని మీరు సెట్ చేసుకున్నారు. ఓకే, నేను వచ్చేసి ఆ లిస్ట్ లేఅవుట్ ద్వారా డి కాలము ఈ కాలం కూడా యాడ్ చేస్తాను అనుకుంటే, ఇంకా మీరు సెట్ ఏబిసి కాలం సెట్ చేసుకున్న దానికి ఇంకేముంటది దానికి, అంతే కదా. అందుకని చేంజ్ అవ్వదు అనమాట. యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏబిసినే సెట్ చేసుకున్నారు, డిఈ కూడా మీకు సెట్ అవ్వాలంటే నేను చేయగలను, నా సైడ్ నుంచి ఏదైనా చేయగలను అనమాట. యాజ్ ఏ సర్వీస్ నౌ డెవలపర్ ఆ యూజర్ అకౌంట్ కి నేను ఏదైనా చేయగలను, బట్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట వాటికి. ఓకే, అది ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి నీకు సంబంధించిన నువ్వు కాలమ్ సెట్ చేసుకున్నప్పుడు ఏదైతే సెట్ అయి ఉంటుందో ఆ కాలమ్స్ సంబంధించిన యూజర్ ప్రిఫరెన్సెస్ అది డిలీట్ చేస్తే మీకు యాజ్ యూజువల్ గానే కనిపిస్తాయి అనమాట. మీ ప్రమేయం లేకుండా నేను చేయగలను. ఓకే, ఎందుకంటే నాకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇదేంటి లిస్ట్ వ్యూ గురించి ఇంకెంతే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ ఫామ్ వ్యూకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సార్ ఓకే క్వశ్చన్ సార్. ఇప్పుడు మనం అడ్మిన్ గా మనం అదర్ యూజర్స్ కి మనం పర్సనలైజ్ చేయొచ్చా లిస్ట్ యాజ్ ఏ అడ్మిన్ గా అదర్ యూజర్స్ యొక్క లిస్ట్ ని మనం పర్సనలైజ్ చేయొచ్చు. చేయొచ్చు, వాళ్ళ యూజర్ అకౌంట్ లోకి ఇంపర్షేట్ అయ్యి చేయొచ్చు. ఇంపర్సనేట్ అయితే మాత్రమే చేయగలం, అలాగే వితౌట్ దట్ వి కెన్. పర్సనలైజ్ అంటే ఓన్లీ వాళ్ళకే ఆ చేంజెస్ అప్లై ఇవ్వాలి అంటే అంతే కదా పర్సనలైజేషన్ లిస్ట్ అంటే. అప్పుడు మనం వాళ్ళ యూజర్ అకౌంట్ లోకి ఇంపర్షేట్ అయ్యి చేయాలి. ఓకే, ఓకే సార్. సో దిస్ ఇస్ లిస్ట్ స్క్రీన్ కదా? లిస్ట్ స్క్రీన్ అండి. ఓకే సార్. నెక్స్ట్ ఫామ్ లో చెప్పండి సార్. సారీ సార్, మనం వెబ్ మాత్రమే డీల్ చేస్తామా, లేకపోతే మొబైల్ యాప్ కూడా లైక్ నేను విన్నాను మొబైల్ యాప్ కూడా ఉందనుకుంటా. చూడండి, మీరు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్తే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి అన్నమాట సర్వీస్ నౌ రిలేటెడ్. ఓకే, వాటిల్లో సర్వీస్ నౌ ఏజెంట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఓకే, సర్వీస్ నౌ ఏజెంట్ అనే యాప్. సో అది డౌన్లోడ్ చేసుకోండి. మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఇక్కడ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఇవ్వాలి అంటే చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే లాగిన్ అయిపోయింది, మీరు ఆ ఇన్స్టాన్స్ లోకి వెళ్ళిపోతారు. బట్ ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నట్టు ఈవెన్ మీరు యాజ్ ఏ అడ్మిన్ గా లాగిన్ అయినా కానీ ఇక్కడ ఉన్నట్టు ఫుల్ యాక్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, మనము ఆ ఫుల్ యాక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలంటే 1 by 1 అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసుకోవాలి. మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది మన సర్వీస్ లో. ఓకే, ఆ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే నీకు అందులో కనిపిస్తుంటాయి, ఆ అప్లికేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఓకే సార్. అంటే మనం ఈ కోర్స్ తో కవర్ అవుతుందా సార్ అది? లైక్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే ఏం కవర్ అవ్వదండి. ఓకేనా, ఒకవేళ టైం ఉంటే ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ లో చూద్దాం. ఓకే, బట్ నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు అది చెప్పాలని కూడా, ఎందుకంటే పెద్దగా ఎవరేం యూజ్ చేయట్లేదు అనమాట. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అండి ఒకే ఒక ప్రాజెక్ట్ లో క్లయింట్ అడిగారు అన్నమాట మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్. నేను ఆల్మోస్ట్ 8 years 7-6 మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను అండి. ఒక 6 to 7 ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ చేశాను.
సో ఓన్లీ ఒక ప్రాజెక్ట్ లోనే క్లయింట్ అడిగారు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఇంకెక్కడా అడగలేదు. ఓకే, సో అందుకని నేను ఓకే. అది సిలబస్ లో పెడతాను. ఒకవేళ కావాలంటే మీకు డిఫరెంట్ కావాలంటే నేర్చుకోవచ్చు, అది ఈజీనే. లైక్ ఈ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేస్తున్నా అది కూడా అలా ఉంది. చూద్దాం, ఒకవేళ టైం ఉంటే ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ లో చూద్దాం. ఎవరైనా లైక్ నోట్ చేసుకోండి దీని గురించి, ఓకేనా? ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ లో గుర్తు చేయబడి కానీ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే మనకి యాప్ ఇంజన్ స్టూడియో అని కూడా వచ్చిందండి, రీసెంట్ గా వచ్చింది. అది కూడా మన సిలబస్ లో లేదు, బట్ రీసెంట్ గా వచ్చింది, రీసెంట్ వర్షన్స్ లో వచ్చింది అనమాట. అవకాశం ఉంటే అది కూడా చూద్దాం, ఒక వన్ క్లాస్ తీసుకొని అది కూడా చూద్దాం. ఓకే, నోట్ చేసుకోండి. ఎవరైనా రెగ్యులర్ గా అటెండ్ అవుతాము మేము క్లాసెస్ కి అంటే, నేను ఏదైనా చెప్తాను అన్నానంటే అది నోట్ చేసుకోండి, గుర్తు చేయండి. ఆ టైం పీరియడ్ ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ అంటున్నారు కదా, ఎండ్ ఆఫ్ ద క్లాసెస్ గుర్తు చేయండి, నేను చెప్తాను. ఓకే, యాప్ ఇంజన్ స్టూడియో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే అండి, ఫామ్ వ్యూకి వెళ్ళిపోతున్నాను కానీ. సో ఏదైనా ఒక రికార్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ రికార్డ్ ఓపెన్ అవుతుంది. న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిస్టింగ్ రికార్డే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే అన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఎగ్జిస్టింగ్ అంటే. ఇది ఫామ్ వ్యూ అండి, ఫామ్ అండి ఈ విధంగా ఉంటుంది ఫామ్ వచ్చేసి. ఓకేనా, మనము ఈ ఏరియా మొత్తాన్ని కలిపి ఫామ్ అంటున్నాం, ఫామ్. ఓకే, ఈ ఏరియాని మొత్తం కలిపి ఫామ్ అంటున్నాను. ఇది వచ్చేసి ఫామ్ హెడర్ అండి. ఇది కూడా ఇన్సిడెంట్స్ లోనే ఉందా అండి, సబ్ మాడ్యూల్ కింద? చూడండి, ఇన్సిడెంట్ కింద క్రియేట్ న్యూ అని ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే కొత్త ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆల్ అని క్లిక్ చేసి లిస్ట్ వ్యూ నుంచి ఒక రికార్డు ఓపెన్ చేస్తాను అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ నేను చెప్పేది యూజర్ ఇంటర్ఫేస్. మీరు ఓన్లీ ఇన్సిడెంట్ టేబుల్ గురించే చూడొద్దు. మీరు ఏ టేబుల్లోకి వెళ్ళి ఫామ్ ఓపెన్ చేయాలన్నా ఇలానే చేయాలి, ఏ టేబుల్లోకి వెళ్ళి లిస్ట్ ఓపెన్ చేయాలన్నా ఇలానే చేయాలన్నమాట. అర్థమైందా? మీరు ఒక టేబుల్ గురించి ఆలోచించవద్దు, అన్ని టేబుల్స్ గురించి ఆలోచించండి. ఏంటంటే ప్రొసీజర్ అన్నమాట. ఒక ఫామ్ ఓపెన్ చేయాలంటే ఎలా, ఒక లిస్ట్ ఓపెన్ చేయాలంటే ఎలా, ఈ ఫామ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమంటాము, లిస్ట్ లో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏమంటాం అనేది డిస్కషన్ చేస్తున్నాం ఈ రోజు క్లాస్ లో. ఓకే, చూడండి, ఈ ఏరియాను వచ్చేసి ఫామ్ హెడర్ అంటామండి. ఈ ఏరియాను వచ్చేసి ఫామ్ హెడర్ అంటాం. ఓకే, ఫామ్ హెడర్ అంటాం ఈ ఏరియాను వచ్చేసి. ఇది రికార్డ్ ఐడి, ఆ రికార్డ్ నెంబర్ అంటాం. ఇక్కడ మళ్ళీ చూడండి త్రీ లైన్స్ ఐకాన్ ఉంది, దీన్ని ఏమంటాం, ఇందులో కంటే ఇన్స్టాన్స్ కూర్చోడం దాంట్లో. చూడండి, ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ ఐకాన్ ఉంది చూడండి, దీన్ని మనం ఏమంటాము, హ్యాంబర్గర్ మెనూ అంటాం. ఇక్కడ హ్యాంబర్గర్ మెనూ. ఇది వచ్చేసి ఫామ్ హెడర్, ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఫామ్ హెడర్ అంటే. ఓకే, ఈ పైన కొంచెం గ్రే కలర్ లో కనిపిస్తుంది చూడు, ఈ ఏరియా మొత్తాన్ని మనం ఫామ్ హెడర్ అంటాం. సో ఇది వచ్చేసి హ్యాంబర్గర్ మెనూ అంటే, హ్యాంబర్గర్ మెనూ. మళ్ళీ ఎక్కడన్నా రైట్ క్లిక్ ఇవ్వండి, మీరు ఈ ఫామ్ హ్యాంబర్గర్ మెనూ మీద క్లిక్ చేస్తారు, లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తారు, లేకపోతే ఏదైనా కాలం దగ్గర రైట్ క్లిక్ ఇస్తారు. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఫామ్ కాంటెక్స్ట్ మెనూ. లిస్ట్ లో ఏమన్నాము, లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ అన్నాము. లిస్ట్ కాంటెక్స్ట్, ఇక్కడేమో ఫామ్ కాంటెక్స్ట్ మెనూ. ఫామ్ లో వచ్చేసి మనం ఇట్లా ఫామ్ కాంటెక్స్ట్ మెనూ అంటున్నాము. ఓకే అండి, ఫామ్ కాంటెక్స్ట్ మెనూ అంటాము. నెక్స్ట్ ఇది అటాచ్మెంట్ ఐకాన్. ఏమన్నా మీరు అటాచ్మెంట్స్ అటాచ్ చేయాలనుకుంటే హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ యాక్టివిటీ స్ట్రీమ్ అంటే, మనం ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే అది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ క్యాప్చర్ అవుతుంది అనమాట, మనం ఏం మోడిఫై చేస్తాం. ఇది కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఏ ఫీల్డ్స్ లో ఇక్కడ క్యాప్చర్ అవ్వాలనేది. ఇది యాక్టివిటీ స్ట్రీమ్. ఇది వచ్చేసి టెంప్లేట్ అండి, పర్సనలైజ్ ఫామ్. మనకి ఇందులో ఏమేమి కాలమ్స్ కనిపించాలి ఈ ఫామ్ లో అనేది చెప్పేది ఈ ఫామ్. ఇది పర్సనలైజ్ ఫామ్ అనమాట. ఈ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, టెంప్లేట్ టగులు ఈమెయిల్ అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఒక యూజర్ కి ఈమెయిల్ పంపించాలంటే పంపించవచ్చు. టెంప్లేట్ టగుల్ బార్ అంటే టెంప్లెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్స్టెంట్ టేబుల్ మీద టెంప్లెట్స్ ఉన్నాయి, 2 టెంప్లెట్స్ ఉన్నాయి, మేజర్ ఇన్స్టెంట్ కాలర్ టైప్. ఈ టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే కనిపించకుండా పోతాయి, టగుల్ అంటారు. ఓకే,
ఇవి ఫామ్ హెడర్ బటన్స్ అంటారు, ఫామ్ హెడర్ బటన్స్. ఓకే, ఇది ఫామ్ హెడర్ గురించి, ఫామ్ కాంటాక్ట్స్ మెనూ, హ్యాంబర్గర్ మెనూ. చూడండి, ఇవి కాలమ్స్ అన్నమాట. ఇక్కడ నెంబర్ అనేది ఒక కాలము, కాలర్ అనేది ఒక కాలము, కేటగిరీ అనేది ఒక కాలము, సబ్ కేటగిరీ అనేది ఒక కాలము, ఇవన్నీ కూడా కాలమ్స్ అన్నమాట. ఇది వచ్చేసి కాలం యొక్క లేబుల్, ఇదేమో టెక్స్ట్ బాక్స్ అన్నమాట, టెక్స్ట్ బాక్స్, ఆ కాలం సంబంధించిన టెక్స్ట్ బాక్స్. లేబుల్ ఆ కాలం సంబంధించిన టెక్స్ట్ బాక్స్, లేబుల్ ఆ కాలం సంబంధించిన బాక్స్, లేబుల్ అంటే కాలం సంబంధించిన బాక్స్. మీరు కొన్నిటికి అబ్జర్వ్ చేస్తే ఇట్లా స్టార్ ఐకాన్ ఉంది, ఆస్ట్రిక్ సింబల్ ఉంది. చూడండి, స్టార్ ఐకాన్ అని అనొచ్చు, ఆస్ట్రిక్ సింబల్ అయినా అనొచ్చు. ఏంటంటే అది మ్యాండేటరీ అని అర్థం అన్నమాట. అది మ్యాండేటరీ, ఎట్లా ఉంటే మ్యాండేటరీ అని. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్రయారిటీ అనే కాలము గ్రే కలర్ లో ఉంది. అంటే ఏంటి, రీడ్ ఓన్లీలో ఉంది, మనం దీన్ని ఎడిట్ చేయలేము. ఓకే, అర్థమైందా అండి? కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కొంచెం కిందకి వస్తే ఇక్కడ మీకు రిలేటెడ్ సర్చ్ రిజల్ట్స్ ఉంది, రిలేటెడ్ సర్చ్ రిజల్ట్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఇన్స్టెంట్ క్రియేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమెయిల్ సర్వర్ ఈస్ డౌన్ అండి. ఆ ఈమెయిల్ సర్వర్ డౌన్ కి సంబంధించిన రికార్డ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మీరు ఇక్కడ ఏదైనా ఒక కీవర్డ్ షార్ట్ డిస్క్రిప్షన్ లో ఏదైనా ఒక కీవర్డ్ ఎంటర్ చేస్తే, ఆ కీవర్డ్ ని మ్యాచ్ చేసుకొని ఎంటైర్ మన ఇన్స్టాన్స్ లో ఉన్న రికార్డ్స్ ని, ఆ కీవర్డ్ తో ఉన్న రికార్డ్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది రిలేటెడ్ సర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇన్స్టెన్స్ చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఇన్స్టెన్స్, చూడండి 3 ఇన్స్టెంట్ రికార్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాటిల్లో కూడా ఈమెయిల్ అనే కీవర్డ్ యూజ్ చేశారనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఆర్టికల్స్ లో ఏమైనా ఉన్నాయా చూడండి, ఒక నాలెడ్జ్ ఆర్టికల్ లో ఈమెయిల్ అనే కీవర్డ్ ఉంది, అట్లా అంటారు. అర్థమైందా? ఇది రిలేటెడ్ సర్చ్ రిజల్ట్స్ అని. నెక్స్ట్ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి, నోట్స్, రిలేటెడ్ రికార్డ్స్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా వీటిని ఈ ఏరియా వీటిని ఏమంటారంటే ఫామ్ సెక్షన్స్. ఏమంటారు? ఫామ్ సెక్షన్స్. ఫామ్ సెక్షన్స్ అంటారు. నోట్స్ అనేది ఒక ఫామ్ సెక్షన్, రిలేటెడ్ రికార్డ్స్ అనేది ఒక ఫామ్ సెక్షన్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫామ్ సెక్షన్. ఓకే, ఫామ్ సెక్షన్స్ అంటారు. ఫామ్ సెక్షన్స్ అని అంటారు. నోట్స్ అనేది ఒక ఫామ్ సెక్షన్, రిలేటెడ్ రికార్డ్స్ అనేది ఒక ఫామ్ సెక్షన్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫామ్ సెక్షన్. అర్థమైందండి? ఇది ఫామ్ సెక్షన్. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేయండి, మీకు బటన్స్ కనిపిస్తున్నాయి. వీటిని ఏమంటారంటే ఫామ్ బోటమ్ బటన్స్ అంటారు. ఫామ్ బోటమ్ బటన్స్ అంటారు. అట్లాగే లిస్ట్ లో కూడా మనకు ఉంటాయి అనమాట. లిస్ట్ లో కింద ఉంటాయి బటన్స్, అక్కడ కూడా వాటిని ఏమంటారంటే లిస్ట్ బోటమ్ బటన్స్ అంటారు. వీటిని ఫామ్ బోటమ్ బటన్స్ అంటారు. ఓకేనండి? ఫామ్ బోటమ్ బటన్స్. రిలేటెడ్ లింక్ అని ఇట్లా ఇక్కడ రిలేటెడ్ లింక్స్ కింద ఏమైనా లింక్స్ ఉంటే వాటిని రిలేటెడ్ లింక్స్ అని కాల్ చేస్తారు. రిలేటెడ్ లింక్స్ అంటారు. రిలేటెడ్ లింక్స్ అని కాల్ చేస్తారు వాటి కింద ఏమైనా లింక్స్ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ టాస్క్ ఎస్ఎల్ఏ అని ఉంది, ఎఫెక్టెడ్ సిఏ ఉంది, ఇట్లా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఏంటి లిస్టులు అనమాట. లిస్టులు, ఎస్ఎల్ఏ రిలేటెడ్ లిస్ట్ ఇది, కాన్ఫిగరేషన్ ఐటమ్ రిలేటెడ్ లిస్ట్ ఇది, టాస్క్ రిలేటెడ్ లిస్ట్ ఇది, చైల్డ్ ఇన్సిడెంట్ రిలేటెడ్ లిస్ట్ ఇది. వీటన్నిటిని ఏమంటారంటే రిలేటెడ్ లిస్ట్ అంటారు. రిలేటెడ్ లిస్ట్. ఇవేమో ఫామ్ సెక్షన్స్, ఇవేమో రిలేటెడ్ లింక్స్, ఇవేమో రిలేటెడ్ లిస్ట్ అంటారు. అర్థమైందండి? ఫామ్ వ్యూ గురించి ఇంతే అనమాట. ఇంకేమైనా మీకు క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఫామ్ గురించి. ఉన్నాయండి ఏమైనా క్వరీస్? ఇది ఒకసారి ఫామ్ కి రావడానికి కూడా నావిగేషన్ ఒకసారి చూపియరా? నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫామ్ కి రావడానికి నావిగేషన్ అంటుంది. ప్రతి టేబుల్ లో ఒక మాడ్యూల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్, ఒక న్యూ ఇన్సిడెంట్ ఓపెన్ చేయాలి, కొత్త ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. క్రియేట్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ మీకు పక్క ట్యాబ్ లో ఓపెన్ అవుతున్నాయి, ఎందుకంటే కంట్రోల్ మీద క్లిక్ చేస్తాను క్రియేట్ మీద. కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి క్రియేట్ మీ అంటున్నాను మీకు, అందుకని పక్క ట్యాబ్ లో ఓపెన్ అవుతున్నాను. ఓకే, మళ్ళీ మీరు మాకు ఓపెన్ అవ్వట్లేదు అనుకోండి, మీరు మామూలుగా జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడే ఓపెన్ అవుతుంది కంటెంట్ ఫామ్ పేజ్ లో. ఓకే, చూడండి ఫామ్ ఓపెన్ అయింది. అట్లాగే డిఫరెంట్ టేబుల్స్ లో క్రియేట్ అని ఉంటది, దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ షార్ట్ కట్స్ వచ్చేసి టేబుల్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటారు. ఓకే, ఫామ్ ఎలా చేయాలి, లిస్ట్ ఎలా ఓపెన్ చేయాలంటే మేబీ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు, లైక్ ఇన్సిడెంట్ క్యాపిటల్ లిస్ట్ అంటున్నారు, సంథింగ్ లైక్ దట్. ఓకే,
ఇది ఫామ్. ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే డాక్యుమెంట్కి వెళ్ళిపోతాం ఒకసారి. ఓకే, డాక్యుమెంట్కి వెళ్ళిపోతాం. చూడండి, ఇది ఇంపన్సేషన్ బటన్ ఆప్షన్ ఉంటుంది. యూజర్ ప్రిఫరెన్సెస్ అండి, దీని గురించి రేపు చెప్పుకుందామండి. ఈ ప్రిఫరెన్సెస్ గురించి రేపు చెప్పుకుందాము. రేపు క్లాస్లో వచ్చేసి యూజర్ ప్రిఫరెన్సెస్ చెప్తాను, బేసిక్ కాన్ఫిగరేషన్స్ కూడా చెప్తాను. టైం ఉంటుంది, ఇంకా ITSM థియరీ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, ప్రిఫరెన్సెస్. సార్ ఒక క్వశ్చన్ సార్, అడగండి. ఇది ఇప్పుడు టేబుల్స్ అంటే నాకు అంతగా అర్థం కాలేదు సార్. టేబుల్స్ చూడండి, మనకి మీరు ఏదైనా తీసుకోండి, ఏ సాఫ్ట్వేర్ అయినా తీసుకోండి, ఒక డేటాని స్టోర్ చేయాలి అంటే డేటాబేస్ మ్యాండటరీగా ఉండాలి. డేటాబేస్ లో డేటా ఏ విధంగా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ రికార్డ్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? టేబుల్ అంటే ఏంటంటే ఒక డేటాని స్టోర్ చేసుకునేదండి. ఓకే, ఓకే. అంటే మనకి ఇప్పుడు UI లో టేబుల్ అంటే అలా ఏం లేదు కదా? UI లో టేబుల్. UI లో టేబుల్ అంటే ఏమిటి? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గైస్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, అది ఎలాంటిదైనా అవ్వచ్చు. మీరు అలా అడిగితేనే మన క్లాస్ యాక్టివ్ గా ముందుకు పోతుంటది, మీకు అర్థం అవుతుంటది. ఏంటండి? వర్క్ స్పేస్ అనేది లైక్ డిఫరెంట్ వర్క్ స్పేసెస్ ఉంటాయండి. సో మనం ఏ వర్క్ స్పేస్ లో వర్క్ చేస్తాం అనేది మ్యాటర్స్ అనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సర్వీస్ ఆపరేషన్స్ వర్క్, అసెట్ వర్క్ లో, CMDB వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే వర్క్ వచ్చేసి CMDB మీద అనుకోండి, అప్పుడు మీరు CMDB వర్క్ స్పేస్ లోకి వెళ్ళి వర్క్ చేస్తారు అనమాట. అట్లా, ఓకేనా? ఇప్పుడు మనం గ్లోబల్ గా చూస్తాం, పర్టికులర్ వర్క్ స్పేస్ కాకుండా మనం గ్లోబల్ గా నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఆ వర్క్ స్పేసెస్ యాజ్ ఏ బిగినర్ మీకు వాటి గురించి అంత అవసరం లేదనమాట. ఓకే, అందుకని నేను దాని గురించి ఏం చెప్పలేదు. ఓకే, ఇది యూజర్ ప్రిఫరెన్సెస్. నెక్స్ట్ సపోర్ట్ చాట్ ఆల్రెడీ చూసాము, హెల్ప్ ఐకాన్ చూసాము, లిస్ట్ వ్యూ ఎలా ఉంటుందో చూసాము, ఫామ్ వ్యూ ఎలా ఉంటుందో చూసాము, హ్యాంబర్గర్ మెనూ చూసాము, ఫీల్డ్స్ చూసాము, ఫామ్ సెక్షన్స్ చూసాము, ఫామ్ హెడర్, బటన్స్, అటాచ్మెంట్ ఐకాన్, ఫామ్ కాంటెక్స్ట్ మెనూ, రిలేటెడ్ లింక్స్ చూసాము, రిలేటెడ్ లిస్ట్ చూసాము, వర్క్ నోట్స్, యాక్టివిటీ లాగ్. మీరు ఏ ఫామ్ లో కన్నా వెళ్ళండి, ఇక్కడ నోట్స్ అని చెప్పేసి ఉంటారు. ఇది కొత్త, సో ఇక్కడ నోట్స్ అని ఉంటుంది చూడండి. ఇది అన్నమాట యాక్టివిటీ స్ట్రీమ్ అంటారు. వర్క్ నోట్స్ కానీ అడిషనల్ కమెంట్స్ అని కానీ అంటారు. ఈ బాక్స్ ఇందులోనేమో మనం ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్, ఈ కాలమ్స్ లో మాడిఫై చేసిన ఆడియో డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, లైక్ లిస్ట్. నెక్స్ట్ చూడండి, లిస్ట్ హెడర్, లిస్ట్ కాంటెక్స్ట్ మెనూ, పర్సనలైజేషన్ లిస్ట్, ఫిల్టర్ ఐకాన్ చూసాము, రెక్టమ్ బార్ చూసాము, లిస్ట్ చాయిస్ యాక్షన్ చూసాము, అప్లికేషన్ పిక్కర్, అప్డేట్స్ పిక్కర్, స్లాష్ ఇంతే అన్నమాట యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, నేను మీకు ఈ రోజు ఈ డాక్యుమెంట్ కూడా పంపించేస్తానండి. ఒకసారి చూడండి ఏ ఏరియాని ఏమంటున్నాను అనేది 1 or 2 times చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, అటెండెన్స్ డైలీ మ్యాండటరీగా తీసుకుంటా అండి. మనకి సర్వీస్ నౌ లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. ఓకే, సో మాక్సిమం క్లాసెస్ కి ఆప్షన్స్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఇంకా 10 minutes టైం ఉంది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, యాక్చువల్లీ నేను ఇవాళ ఫస్ట్ డే సార్. లాస్ట్ 3 or 4 క్లాసెస్ అయ్యాయి కదా సార్? 3 classes కంప్లీట్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ ఏమి ఉండదు, జనరల్ గా అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి, అసలు అది ఎందుకు యూజ్ చేయాలి, ఏ కంపెనీ యూజ్ చేస్తుంది, ఇట్లాంటి డిస్కషన్ చేసుకున్నాము. ఫస్ట్ క్లాస్ అంత ఇంపార్టెన్స్ ఏమి ఉంటుంది. ఓకే, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా ఈరోజు అంటే నాకు డీటెయిల్స్ పంపించిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పంపించండి, మీకు ఆ క్లాసు సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అవి చూడొచ్చు. ఓకే, మెయిల్ చేయండి, మీ డీటెయిల్స్ మెయిల్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ మెయిల్ చేయండి. మీకు క్లాస్ నోట్స్, క్లాస్ వీడియోస్ పంపిస్తాను.
ఒకవేళ మీకు క్లాసెస్ కంటిన్యూ చేసే ఉద్దేశం లేకపోతే క్లాసెస్ కి జాయిన్ అవ్వద్దు, డీటెయిల్స్ పంపించండి. ఓకే, ఓకే సార్. అది. సో ఇక్కడ చూస్తే 17 మెంబర్స్ ఉన్నారండి. నాకు డీటెయిల్స్ మాక్సిమం 3 to 5 మెంబర్స్, మాక్సిమం 6 మెంబర్స్ పంపించుంటారు అంతే. సో వాట్ అబౌట్ అదర్స్? నా డీటెయిల్స్ వచ్చాయండి, నా మెయిల్ అసలు పంపించారు మీరు? మేడం మీ డీటెయిల్స్ వచ్చాయి, మీకు మెయిల్ చేశాను, ఒకసారి చెక్ అంటే లేదు లేదు, నేను మెయిల్ చెక్ చేశాను ఇప్పుడు, నాకు ఎక్కడ వచ్చినట్టు కనపడలేదు, అందుకనే అడిగాను. 1 minute అండి, నేను చెక్ చేసి చెప్తాను. చూడండి ఎవరైనా ఏంటండి లీవ్ అవ్వండి, అటెండెన్స్ తీసుకున్న తర్వాత లీవ్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం సార్ లేదు. ఒక్క నిమిషం చెప్పండి నిర్మలా గారు. సార్, ఇప్పుడు వర్క్ స్పేస్ లో 2 ఉన్నాయి కదా సార్, అవి సిఎండిబి వర్క్ స్పేస్, అసెట్ వర్క్ స్పేస్, అవును, అంటే అవి మాడ్యూల్సా సార్? అంటే వర్క్ ఇప్పుడు మనం స్పేసెస్ వేరే, HRSD వర్క్ స్పేసెస్ వేరండి, లైక్ డిపార్ట్మెంట్ కైండ్ అన్నమాట. ఓకే, వర్క్ స్పేసెస్ డిపార్ట్మెంట్ కైండ్ అన్నమాట. తులసి గారు మీరు ఇచ్చిన మెయిల్ అడ్రస్ నాట్ ఫౌండ్ అని వచ్చిందండి, ఒకసారి చూసుకోండి. ఓకేనా? సాయి తులసి 45. వెయిట్ నో, ఇక్కడ డిస్క్లోజ్ చేయొద్దు. సో ఒకసారి చూడండి, నాకు వాట్సాప్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడే Fine. చేస్తాను. ఓకే, నాకు ఇందాక చెప్పాను కదా, అది స్క్రీన్ ఇలా వచ్చిందని, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారండి, చెక్ చేద్దాం. షేర్ చేయమంటారా? ఒక్క నిమిషం అయితే, ఎందుకంటే చేస్తాను. సార్ ఒకసారి ఇంపెన్షియేట్ యూజర్ అది ఎలా అవుతారో ఒకసారి చెప్తారు? 1 minute అండి, చూపిస్తాను. వెయిట్, కనిపిస్తుందండి నా స్క్రీన్ షేర్? జస్ట్ ఏం లేదు, ఈ ప్రొఫైల్ లోకి వెళ్ళండి, ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, Okay. ఇంపన్షియేట్ మీరు ఏ యూజర్ కి ఇంపన్షియేట్ అవ్వాలనుకుంటున్నా ఆ యూజర్ సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అబిల్ ట్యూటర్ కి వెళ్ళాలనుకుంటున్నాను, అబిల్ ట్యూటర్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వచ్చేసింది ఇంపన్షియేట్ యూజర్. మీరు డైరెక్ట్ గా అబిల్ ట్యూటర్ యూజర్ అకౌంట్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, ఓకే, ఇంపెన్షియేట్ అయిపోయినాక మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎండ్ ఇంపన్షియేషన్. ఓకే, మీరు ఇంకో యూజర్ కూడా ఇంపన్షియేట్ అవ్వాలనుకుంటే ఎండ్ చేయకుండా ఇంపన్షియేట్ అనదర్ యూజర్ అని టైప్ చేయండి. ఓకే, అంటే 2 మెంబర్స్ కి అవ్వచ్చు సార్? 2 మెంబర్స్ కాదండి, ఆర్గనైజేషన్ లో ప్రతి ఒక్కరికి అవ్వచ్చు. అలాగా సార్, అట్ ఏ టైం అంటున్నా సార్? ఎట్ ఏ టైం ఒక్కరికి అవ్వచ్చు. ఓకే, తులసి గారు చేస్తున్నాను, అది మళ్ళీ ఎక్స్పైర్ ఇదైపోయింది. ఓకే, సో మీ మెయిల్ ఐడిలో ఒక కీవర్డ్ డి అనేది ఎక్స్ట్రా పడిందండి, అందుకని తీసుకోలేదు. ఒకసారి చూసి మళ్ళీ కరెక్ట్ మెయిల్ ఐడి. అలాగే ఇంకా ఎవరైనా ఏంటండి సార్, ఎండ్ యూజర్, అదర్ యూజర్స్ అంటే అదర్ ఎంప్లాయీస్ అంటే ఎలా ఉంటదంటే డిఫరెంట్ హైరార్కీ ఉంటదండి, లైక్ మేనేజర్స్ అని చెప్పేసి, టీమ్ లీడ్స్ అని చెప్పేసి, నార్మల్ యూజర్స్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ బ్యాంక్ లో యూజర్ అనమాట, ఒక నార్మల్ ఎండ్ యూజర్ అని చెప్పొచ్చు అనమాట. ఆ బ్యాంక్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అనమాట. అర్థమైందా? మనం ఆ బ్యాంక్ లో ఏం వర్క్ చేసేది, జస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాము, మనం ఎండ్ యూజర్ కిందకి వస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉందండి, ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, మామూలుగా అంటే ఆ సర్వీస్ నౌ జస్ట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా ఒక రిక్వెస్ట్ రైజ్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు ఎండ్ యూజర్స్ అన్నమాట. ఓకే, మనం ఏదైనా ఒక ఇష్యూ రైజ్ చేసినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ఐటీఐఎల్ యూజర్స్ అంటారు అనమాట. ఓకేనా? ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ ని డెవలప్ చేయడం కానీ, ఎగ్జిస్టింగ్ దాన్ని మాడిఫై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అప్లికేషన్ డెవలపర్స్ అంటారు. ఓకే, డిఫరెంట్ రోల్స్ ఉంటాయి అనమాట. నేను ఇప్పుడే లాగిన్ అయ్యాను, మళ్ళీ నాకు ఎందుకు రాంగ్ క్రెడెన్షియల్స్ అంటుంది. అదే చూడండి, అది మీ సైడ్ నుంచి ఇష్యూస్, క్రెడెన్షియల్స్ మిస్ మ్యాచ్ చేసి ఉంటారు. సైన్ ఇన్ లోకి వెళ్ళాను, ఒకవేళ అది సెషన్ రాంగ్ అయితే
సాయి తులసి చూడండి డీటెయిల్స్ వచ్చేసి ఈవెన్ ప్రీవియస్ స్టూడెంట్స్ అయినా పంపించండి. న్యూ ఈ బ్యాచ్ లో న్యూగా జాయిన్ అయినా కానీ పంపించండి. ఓకే, డైలీ క్లాస్ వీడియోస్ పంపిస్తాను. ఓకే సార్ నాకు ఏ వీడియోస్ రాలేదు సార్. మీరు డీటెయిల్స్ నిన్ననే అనుకుంటారు కదండి పంపించింది. అవును అవును సార్. ఓకే, అవును సార్. మీరు Yes. డీటెయిల్స్ ఎప్పుడు పంపించినా కానీ నెక్స్ట్ క్లాస్ కి వస్తాయండి. ఓకే, ఈ రోజు వస్తాయి Okay, మీకు. ఓకే, ఓకే ప్రీవియస్ గాని పెట్టండి సార్. ఆ మొత్తం క్లాస్ లింక్స్ ఉంటాయి. ఫస్ట్ 5 క్లాసెస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా. ఎస్, యూట్యూబ్ లింక్స్ Oh. పంపిస్తాను. ఇది ఇప్పుడు వచ్చిందండి. అదే వైట్ స్క్రీన్ వస్తుంది, సర్వీస్ నో డెవలపర్ హలో తులసి అలా. ఇది ఏం చేంజ్ చేస్తే వస్తుంది అన్నారా బ్లూ స్క్రీన్? ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తానండి. ఎలా చేయాలో ఒకసారి చెప్తారా? కింద మీకు షేర్ స్క్రీన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది చూడండి జూమ్ లో. జూమ్ లోనా? అది ఇది Zoom. పక్కన పక్కకి ఫస్ట్ జూమ్ యాప్ లోకి వెళ్ళండి. వెళ్ళి ఇట్లా ఉంటుంది చూడండి. నేను స్క్రీన్ షేర్ చేయట్లేదు. చూడండి, స్క్రీన్ షేర్, పార్టిసిపెంట్స్, చాట్ ఇట్లా ఉంటుంది చూడండి. స్క్రీన్ షేర్ కనిపించిందండి? లేదు, చూస్తున్నాను. ఎక్కడ ఉంటుంది అన్నారు? స్క్రీన్ ఉంది. సారీ, షేర్ స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత చేస్తున్నా చూడండి. మళ్ళీ స్క్రీన్ అని వైట్ బోర్డ్ అని ఎట్లా అర్థమైంది చేశాను చూడండి. ఓకే ఓకే, ఒకసారి మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, చేంజ్ యూజర్ రోల్ మీద క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కొంచెం చేంజ్ యూజర్ పైకి డన్ మీద క్లిక్ చేయండి. ఒకసారి చూద్దాం. మీరే సంథింగ్ ఏదో చేశారండి. అడ్మిన్ అని ఉంది ఇప్పుడు. ఓకేనా, ఇది ఉండాలి, ఇదే ఉంది. ఒకసారి ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వాలంటే మళ్ళీ బ్యాక్ ఎలా వెళ్ళాలండి? ఇది క్లోజ్ చేయండి. ఇంటూ మార్క్ ఉంటుంది దీనిపైన, ఈ పాపప్ పైన. ఓకే, ఇక్కడ స్టార్ట్ బిల్డింగ్ అని దాన్ని క్లిక్ చేయండి. ఇటు సైడ్ కింద అదే ఏరియాలో కింద ఇన్స్టాన్స్. ఇక్కడ మీ క్రెడెన్షియల్స్ ఇవ్వండి. ఇన్స్టాన్స్ క్రెడెన్షియల్స్. సాయి తులసి 45@gmail.com. చూడండి, నేను క్లాస్ లో క్లియర్ గా చెప్పాను. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ ట్రైనింగ్ @. అదే పెట్టాను. మరి ఈ యూజర్ నేమ్ ఇది ఎందుకు టైప్ చేస్తున్నారు? ఓకే, అది అడ్మిన్ కదా, అందుకని నాకు ఇందాక నుంచి మర్చిపోయాను. సారీ. ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ అండి. ఇన్స్టాన్స్ లోకి అడ్మిన్, పాస్వర్డ్. మీరు డెవలపర్ అకౌంట్ స్మాల్ అన్ని స్మాల్. డెవలపర్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలంటే మెయిల్ ఐడి అవసరం అవుతుంది. ఓకే ఓకే అండి, మర్చిపోయాను. ఇక్కడ అడ్మిన్ అని టైప్ చేయాలి కదా. ఇందాక నుంచి మీతో పాటు ఫాలో అవుదాము అని చెప్పేసి లాగిన్ చేస్తుంటే అసలు అవ్వట్లేదు. అడ్మిన్ క్యాపిటల్ చూడండి, ఎవరైనా అంటే సెకండ్ క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే క్లాస్ 2 వీడియో మ్యాండేటరీగా చూడండి. ఓకే, క్లాస్ 2 వీడియో మ్యాండేటరీగా చూడండి. ఎందుకంటే అందులో ఆ రికార్డెడ్ సెక్షన్ లో సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పారు. ఓకే, సో అది చూసి ఆ వీడియోని ఫాలో అయ్యి మీరు కూడా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకోండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నాకు వాట్సాప్ లో పింక్ చేయండి. ఓకే, లేదంటే రేపు పొద్దున్న క్లాస్ లో అడగండి, చెప్తాను. పర్ఫెక్ట్ అండి. ఓకే ఫైన్. ఓకే, ఒక్క నిమిషము. ఈ 5 క్లాసెస్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే తర్వాత అప్లోడ్ చేయరండి? ఆ తర్వాత నుంచి మనకి గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తాను. ఓకే, అయితే నన్ను మెయిల్ ఈ రోజు పంపిస్తాలేండి. మీ మెయిల్ ఐడి ఉంది, అందులో ఒక లెటర్ తప్పు ఉంది, నాకు అర్థమైంది. ఒకసారి పంపించండి. ఓకే, అలాగే.
ఇంకెవరికైనా ఏమైనా కోరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఇప్పుడు ఈ రోజు చెప్పారు కదా, ఈ నేమ్స్ అవన్నీ పక్కాగా తెలుసుకోవాలా అండి? అంటే ఐ మీన్ నోటెడ్ అయిపోతాయా, లేకపోతే మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది? అంటే 1 or 2 ఒకసారి 1 or 2 టైమ్స్ మీరు ఒకసారి ఆ డాక్యుమెంట్ లోకి వెళ్ళి చదవండి. ఓకే, అలాగే. అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత నోటెడ్ డౌన్ అయిపోతాయి మ్యాండేటరీ. ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంథింగ్ ఏదో రావట్లేదు అని చెప్పారు. ఓకే, ఇప్పుడు నాకు ఆ టర్మినాలజీ తెలియలేదు అనుకోండి, మీరు చెప్పేది నాకు అర్థం అవ్వదు, అంతే కదా. అందుకోసం అని అంతేలే. చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఓకే, మాలో ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ యూజర్ రోల్ లోకి వెళ్ళండి, అడ్మిన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా అంటాను. అసలు ఆ చేంజ్ యూజర్ రోల్ ఎక్కడ ఉంటది, దాన్ని ఏమంటే డెవలపర్ అకౌంట్ అంటే ఏంటిది, ఇది తెలియాలి కదా. అందుకోసం అని చెప్పేసి యూజర్ ఇంటర్ఫేస్. అలాగే. ఓకే 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 అండి, థ్యాంక్ యూ. హలో చెప్పండి Hello. చెప్పండి. సార్ వర్షన్ తెలుసుకోవాలంటే ఏ సార్ స్టార్ట్స్ డాట్ డూ నా సార్? STATS.do STATS.do. ఓకే సార్. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఒక స్మాల్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు మనం మన డెవ్ ఇన్స్టెన్స్ లో యూస్ చేస్తున్నాం కదా, అడ్మిన్ లా యూస్ చేస్తున్నాము. మనం ఇక్కడ వేరే యూజర్స్ క్రియేట్ చేయొచ్చా సార్? చేయొచ్చు అండి. అది వచ్చేసి మనం యూజర్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే, చూడండి డీటెయిల్స్ నా మెయిల్కి సెండ్ చేయండి, మీకు డైలీ క్లాస్ నోట్స్ పంపిస్తాను. ఒక ½ an hour 1 hour లో పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు ఇదే మీటింగ్ ఐడి పాస్వర్డ్ అండి. ఓకే, క్లాసెస్ అయిపోయాక కూడా. ఫైన్.